Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి లా పాయింట్ సెక్షన్ 167 క్లాజ్ 2 సిఆర్పిసి గురించి సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి తెలుసుకుందాం. ఏమిటంటే సహజంగా ఈ 167 క్లాజ్ 2 సిఆర్పిసి డిఫాల్ట్ బెయిల్ గురించి చెబుతుంది. అంటే ఏమిటంటే పోలీసులు తమ యొక్క దర్యాప్తుని నిర్దేశిత సమయంలో అనగా 60 రోజులు లేదా 90 రోజుల్లో పూర్తి చేయకపోతే, ఛార్జ్షీట్ వేయకపోతే ముద్దాయికి డిఫాల్ట్గా 167 క్లాస్ 2 కింద బెయిల్ ఇవ్వవచ్చును. దిస్ ఈజ్ కాల్డ్ డిఫాల్ట్ బెయిల్. కానీ ఈ ఛార్జ్షీట్ అసంపూర్తిగా వేస్తే, దర్యాప్తు కంప్లీట్ కాకపోతే మరి ఈ పరిస్థితి ఏమిటి? అసంపూర్తి ఛార్జ్షీటా కాదా? ఇది చాలా సందర్భాల్లో రీతు చెబ్రియా ఇలాంటి కేసులో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మొదటిగా ఈ కేసులో పేరు తెలుసుకుంది, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ కేసులో ఇది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వర్సెస్ కపిల్ వాధ్వాన్ అండ్ అదర్స్. criminal appeal number 391/2024 decided on 24th yesterday 24/1/2024 by 2 judges bench, Justice Madam Bela M. Trivedi and Pankaj Mittal. So దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ది అక్యూజ్డ్ ముద్దాయి he cannot seek bail, default bail on the ground that charge sheet is not complete even though charge sheet is filed. ఈ ఛార్జ్ షీట్ ఈజ్ ఫైల్డ్ నాట్ కంప్లీట్లీ షేప్ అంటే సో సహజంగా పోలీస్ అధికారులకి 154 సిఆర్పి ప్రకారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు అంతా అయిన తర్వాత 173 ప్రకారము ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి అధికారం ఉంటుంది. ఫైనల్ రిపోర్ట్ని ఛార్జ్ షీట్ అనవచ్చును, లేదా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, మిస్టేక్ ఆఫ్ లా, అన్డిటెక్టబుల్, ఫాల్స్, సివిల్ నేచర్ ఈ రకాలుగా కేసులు తీసేస్తారు. ఛార్జ్ షీట్ అంటే కేసు పెడతారు, మిగతా దాంట్లో తీసేస్తారు. మామూలు భాషలో చెబుతున్నారు. సో దీంట్లో ఛార్జ్ షీట్ వేస్తారు, కానీ ఈ ఛార్జ్ షీట్ ఉండాల్సినటువంటి మెమో ఆఫ్ ఎవిడెన్స్ అంటారు. మెమోరాండం ఆఫ్ ఎవిడెన్స్ దాని పక్కన అంటే సాక్షులు ఎవరు, వాళ్ళ స్టేట్మెంట్లు ఏంటి, పిఎం రిపోర్ట్ ఏంటి, ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఏంటి, అలాగే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఏంటి, డాక్యుమెంట్ హ్యాండ్ అండ్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఏంటి, తర్వాత రకరకాల కాగితాలన్నీ పెట్టాలి. ప్రతి కాపీ ముద్దాయికి ఇవ్వాలి, కానీ కొన్ని పెట్టరు. కొన్ని చోట్ల ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అంటారు. అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకుండానే కొంతమంది మీద దర్యాప్తు అవుద్ది, కొంతమంది మీద కాదు, టైం పట్టుద్ది, వాళ్ళ మీద కూడా వేస్తారు. మరి ఇది కూడా ఛార్జ్ షీటా కాదా? ఇది ఛార్జ్ షీట్ అని సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు చెప్పింది, కొన్ని చోట్ల కాదండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఛార్జ్ షీట్ వేశారు, కానీ ఇన్కంప్లీట్ ఛార్జ్ షీట్. రెండవది దర్యాప్తు మొత్తం 12 మంది ముద్దాయిలు. ఈ కేసు ఏంటంటే DHFL దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పెద్ద కంపెనీ. జనం దగ్గర బాగా, జనం అంటే బ్యాంకులకు ముంచారు. ఎంత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ బ్యాంక్స్ అంటే కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ అంటాం కదా, వాళ్ళకి 42,000 కోట్లు ఇందా దాని మీద సిబిఐ కేసు పెట్టడం జరిగింది. సో ఈ కేసులో వీళ్ళు ఇది 2022 ఇప్పుడు కేసు చెప్తాను, ఒక్క నిమిషం. కేసు సెక్షన్లు కూడా చూడండి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఆన్ 26/2022, జస్ట్ 1 year వేసుకోండి, 1 year బిఫోర్. దానిలో ఈయన కపిల్ వాధ్వాన్, పంకజ్ వాధ్వాన్ వీళ్ళంతా, కపిల్ వాధ్వాన్ వచ్చి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళ మీద 120B క్రిమినల్ కాన్స్పిరసీ, 409 మిస్అప్రోప్రియేషన్, 420 చీటింగ్, 477A forgery for the purpose of cheating and section 13 of the Prevention of Corruption Act. 42,000 కోట్లు. They have defaulted payment and thus they have caused wrongful loss to the consortium of banks. తప్పదు. They were arrested on 19/7/2022. సో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ కావాలి, కాలేదు. 60 daysలో అయిపోవాలా, లేదా 90 days ఫర్ ఎగ్జాంపుల్.
సో అల్టిమేట్లీ ఈ యొక్క టైం అయ్యే లోపల, అంతేనా, దట్ ఈజ్ 5 months అనుకోండి, 5 లేదా 3, ఓకే. సో వీళ్ళకి ఈ మధ్యకాలంలో ఒక డేట్ చెప్తాను. 19/7/2024 అరెస్ట్ అయ్యారు. సో ఇన్వెస్టిగేషన్ సరిగ్గా కంప్లీట్ కాలేదు, అంటే ఛార్జ్షీట్ పెట్టారు కానీ పీస్ మీల్ ఛార్జ్షీట్ అన్నాడు ఈ భాషలో. కాబట్టి వాళ్ళని 3/12/2022 నాడు, సో ఆల్మోస్ట్ 5 months, అంటే 90 days పీరియడ్ అనమాట, డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు. డిఫాల్ట్ బెయిల్ ట్రయల్ కోర్టు ఎందుకు ఇచ్చింది? ఒకటి, ఇన్కంప్లీట్ ఛార్జ్షీట్ వేశారని, రెండవది మిగతా వాళ్ళ మీద దర్యాప్తు కంప్లీట్ కాలేదు. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా ఏమయ్యా ఏంటా ఛార్జ్షీట్ కుదరదు, మేము చేయకపోవు అన్నారు. అంటే అతనికి బెయిల్ ఇచ్చిన మాట అయిపోయింది. దాని మీద సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు, సో రాజు గారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ మిస్టర్ ఎస్వి రాజు, హీ రిప్రజెంటెడ్, అయ్యా ఛార్జ్షీట్ అంటే ఛార్జ్షీటే, 173 ప్రకారం వేసావు, డెఫినెట్లీ దేర్ మే బి సమ్ లూప్ హోల్స్ ఇన్ ద ఛార్జ్షీట్, దే కెన్ బి కరెక్టెడ్ ఎట్ లేటర్ స్టేజ్. రిమార్క్ చేస్తే మేము తిరిగిస్తాం, అంత మాత్రం ఛార్జ్షీట్ ఇన్కంప్లీట్ అంటే ఎట్లా? ఛార్జ్షీట్ అయింది కాబట్టి మా పని మేము చేసాం, 90 days లోపల ఛార్జ్షీట్ అయిపోయింది. దెన్ హౌ కెన్ హీ గెట్ డిఫాల్ట్ బెయిల్? నో. ఎస్, సుప్రీం కోర్ట్ ఆల్సో అగ్రీడ్, రైట్. సో సుప్రీం కోర్టు ఇక్కడ ఏమంటుందంటే, ది మ్యాజిస్ట్రేట్ ఆర్ ద కోర్ట్ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్, నాట్ ది అఫెండర్. వెరీ బ్యూటిఫుల్ వర్డ్, ప్లీజ్ రిమెంబర్. So courts take cognizance of the offence and not the offender. Benefit, please remember, when the charge sheet is not filed, okay, definitely the benefit should go to the accused and he can get the so-called default bail. But here they filed the charge sheet. As regards the investigation, అది మిగతా మీద పెండింగ్ ఉన్నప్పుడు, ఎస్ ఇన్వెస్టిగేషన్ ఇతని మీద అయిందా లేదా, ఇతని మీద కాకపోయినా సరే డిఫాల్ట్ బెయిల్ ట్రేజ్, రెండు అయినాయి కాబట్టి నీకు డిఫాల్ట్ బెయిల్ క్యాన్సిల్ వెనక్కి వచ్చి, సో ఆర్డర్స్ ఆఫ్ ద ట్రయల్ కోర్ట్ యాజ్ వెల్ హై కోర్ట్ ఆర్ సెట్ అసైడ్ అండ్ ద ఫెలో ఇస్ ఆస్క్డ్ టు సరెండర్. ఇదన్నమాట. చాలా జాగ్రత్తగా చూడండి, కేసులో కూడా చదువుకోండి, ఖచ్చితంగా మీకు ఇది లీగల్గా ఉపయోగపడుతుంది అని ఈ వీడియో చేశాను. ధన్యవాదాలు.